Hello everyone and welcome to the 60-day challenge for spoken English day 19. ఈ రోజు మనం థ్యాంక్స్ ఎలా చెప్పాలి అని అన్నది త్వరగా నేర్చేసుకుందామా? అయితే రకరకాల మనుషులకి మనం థ్యాంక్స్ చెప్తాం. ఫ్రెండ్స్కి చెప్తాము, చుట్టాలకి చెప్తాము, మనకన్నా చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అలాగే ఫార్మల్ అంటే మనకన్నా ఉద్యోగంలో ఉంటే కనుక మన బాసెస్ కానీ అలాగా కొంచెం కొలీగ్స్కి కానీ ఎక్కడైతే మనం మర్యాద ఇచ్చి చెప్పాలి. ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 13 ways ఆఫ్ థ్యాంకింగ్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్ మనం ఇవాళ నేర్చేసుకుందామా? సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడు ఎవరిని ఏ రకంగా థ్యాంక్ చేయాలి అని అన్న కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా థ్యాంక్స్ చెప్తారు. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏం చేయకూడదు, స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. ఏ రకంగా థ్యాంక్ చేయాలి అని అన్నది దేని మీదనే డిపెండ్ అవుతుంది? మీ రిలేషన్షిప్, ఆ ఎదుట వ్యక్తితోటి మీకు ఉండే రిలేషన్షిప్ని పట్టించి, ఆ తర్వాత వాళ్ళు చేసిన హెల్ప్, మీకు ఏ రకంగా వాళ్ళు మీకు హెల్ప్ చేశారో అది ఎంత, దానికి ఆ ఫేవర్కి ఎంత అసలు సైజ్ అని అంటే అది ఎంత లోతు, అంటే ఎంత డీప్, అది దాని మీదన కూడా డిపెండ్ అవుతుంది. సో ఇట్ కుడ్ బి వెరీ క్యాజువల్, లైక్ ఫ్రెండ్స్ చేస్తే అది వాళ్ళు ఫేవర్ చేసిన ఫేవర్లా ఉండదు. ఫ్రెండ్స్ కాబట్టి న్యూట్రల్, వీళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు, అంటే ప్రొఫెషనల్స్కి చెప్పొచ్చు, ఫ్రెండ్స్కి కూడా చెప్పొచ్చు, అటువంటివి. ఆ తర్వాత ఫార్మల్, మన బాసెస్ తోటి వాళ్ళతోటి ఏ రకంగా చెప్పాలో. సో ఈ 3 కేటగిరీస్లోని మనం ఇవాళ ఈ థ్యాంక్స్ చెప్పేది డివైడ్ చేసాము. సో లెట్స్ జస్ట్ గెట్ స్ట్రైట్ అండ్ గెట్ స్టార్టెడ్. 13 రకాలుగా మనం థ్యాంక్స్ ఎలా చెప్పాలి అని అన్నది ఈ వీడియోలో నేర్చుకుంటాం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, grateful for you, thanks a bunch, thanks a million, thanks a lot, thanks loads, or much appreciated, words can't express my gratitude. సో ఇవన్నీ రకాలు మనం అనొచ్చు, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరితోటి మనం అనాలి అని అన్నది ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ మనం ఫ్రెండ్స్తో చూద్దామా? ఫ్రెండ్స్ తోటి మనం కలుస్తాం, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకూడదని ఏమీ నేను చెప్పలేదు, కాకపోతే వాళ్ళు చేసిన దానికి మనం సామాన్యంగా థ్యాంక్స్ చెప్పినా కూడా పర్వాలేదు. సో అందుకని మనం థ్యాంక్స్ అ లాట్ అని అంటే దట్ ఈస్ అ లిటిల్ ఎక్స్ట్రా. థ్యాంక్స్ అని మనం ఫ్రెండ్స్తో అనొచ్చు. థ్యాంక్ యూ అని అనేది మనం ఫార్మల్ టోన్లో అనాలి, థ్యాంక్స్ అని అక్కడ అనకూడదు. సో థ్యాంక్స్ అని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అయితే పర్వాలేదు. థ్యాంక్ యూ మనం ఏంటంటే మనకన్నా సీనియర్స్ కానీ హైయర్ అప్స్తో కానీ మనం థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ థ్యాంక్ యూ. నౌ దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నౌ సెకండ్లీ, ఫ్రెండ్స్కి కూడా చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళు చేసిన సహాయానికి, మనం థ్యాంక్స్ అ లాట్ అని మనం అనొచ్చు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద హెల్ప్, దట్ విల్ బీ అ నైస్ వే ఆఫ్ సెయింగ్. మరి బ్రిటన్, లండన్ అటువైపు లేకపోతే ఆస్ట్రేలియాలోనే దే సే చియర్స్ అంటే దాని అర్థం కూడా థ్యాంక్స్ అని. సో చియర్స్ ఫర్ ద డ్రింక్ అంటే మామూలుగా డ్రింక్ తీసుకున్నప్పుడు చియర్స్ అనే అంటారు, బట్ చియర్స్ ఆల్సో మీన్ థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. యూ కెన్ ఈవెన్ సే చియర్స్ విత్ యువర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ నాట్ అ రాంగ్ వర్డ్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ తోటి మీరు హ్యాపీగా అయిపోయారు. ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాళాలు పోయాయి, అయితే మీ ఫ్రెండ్ వెతికి పెట్టారు, మీకు ఎంత ఆనందం అని అంటే మీరు ఇంకా గెంతేస్తున్నారనమాట ఆనందంతోటి. అప్పుడేమంటారు? థ్యాంక్స్ అ మిలియన్, అంత ఆనందం. సో థ్యాంక్స్ అ మిలియన్, యూ ఫౌండ్ మై కీస్, థ్యాంక్స్ అ మిలియన్. సో తాళాలు ఎంతో కష్టపడి వెతుకుతున్నారు, లేకపోతే ఏం దారి ఎలాగా ఏం చెయ్యాలి అని అనుకునే టైంలోనే మీ ఫ్రెండ్ వెతికిచ్చారు. సో యూ విల్ సే థ్యాంక్స్ అ మిలియన్. నా ఫ్యూచర్ డెత్స్ అని అంటే ఇంకా లైక్ యూనో ఎవరో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఎండ ఎక్కడికో వెళ్తున్నారు, అయితే ఆటో దొరకటం లేదు, ఊబర్ దొరకటం లేదు, బుక్ అవ్వట్లేదు. ఇంతట్లో మీ ఫ్రెండ్ ఎక్కడికో వెళ్తూ మీకు లిఫ్ట్ ఇచ్చారు. సో అలాంటప్పుడు మనం ఏమంటాం? థ్యాంక్స్ ఫర్ ద రైడ్, ఐ ఓ యూ వన్. అంటే చాలా థ్యాంక్స్, నేను కూడా ఎప్పుడైనా మీకు అవసరమైతే ఐ విల్ రిటర్న్ దిస్ ఫేవర్ అన్న టైప్లో అనమాట. అంటే మనకి అది ఒక రకమైన మన మీద అప్పు లాంటిది అనమాట. సో అటువంటప్పుడు ఐ ఓ యూ వన్, ఓవ్ కాదు, ఐ ఓ యూ వన్. ఓకే, సో ఈ రకంగా మనం అనొచ్చు. కానీ అది ఎప్పుడు అంటాము? వెన్ యూ ప్లాన్ టు రిటర్న్ ద ఫేవర్ ఇన్ ద సేమ్ వే, వాళ్ళు చేసిన హెల్ప్ లాగే మీరు వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకున్నప్పుడు మనం ఈ రకంగా అంటాం. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక్కొక్కసారి మనం చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉంటాం, మనకి అంటే రకరకాల డిఫికల్ట్ సిచ్యువేషన్స్ రావచ్చు. వర్క్ పరంగా కూడా మనకి టార్గెట్ ఉంది, మనం దానికి ఏంటంటే మీట్ అవ్వలేకపోతున్నాం, ఆ టార్గెట్ ఆ టైంకి మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఎవరు వచ్చి మీకు సహాయపడి మీకు హెల్ప్ చేసినప్పుడు వాట్ డు యూ సే? యూ ఆర్ అ లైఫ్ సేవర్. యూర్ అ లైఫ్ సేవర్ అని అంటే మీరు నా ప్రాణాలని కాపాడారు, ఆర్ నా సిచ్యువేషన్ని మీరు యాక్చువల్లీ కంట్రోల్ అంటే యూ ట్రై టు బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అనడానికి యూఆర్ అ లైఫ్ సేవర్ అని అనొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్,
యూ డూ స్టిల్ సే థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్, యూ ఆర్ అ లైఫ్ సేవర్. సో ఈ రకంగా మనం అంటాం. ఆర్ న్యూట్రల్ అండ్ ఫార్మల్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఇది న్యూట్రల్గా అంటే సామాన్యంగా మనం చెప్పచ్చు. ఇది ఎవరికైనా మనం యూస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా సరే సర్ప్రైజ్ ఇస్తారు మనకి. మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండము. వాళ్ళు మనకి ఏదైనా జెస్చర్ అంటే ఏదో ఒక పని చేసి మనని చాలా ఆనందింపదిస్తారు. అయితే అలాంటప్పుడు మనం వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము? దాట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. వి సే దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. అంటే మనసులోని చాలా ఆనందంగా ఉంది మనకి, అండ్ వాళ్ళని మనం అంటాం ఎంత మీరు ఆలోచించారు నా గురించి అని మనం అంటాం కదా, దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. అండ్ ఇంకొకటి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఒకటే కదా, ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళాం, వాళ్ళు మనకి మొత్తం ఫుడ్ కానీ లేకపోతే ఎక్కడ పడుకోవాలి, కరెక్ట్గా ఉన్నదా లేదా జాగా, తర్వాత దోమలు కుడతాయేమో అని దానికి అరేంజ్మెంట్, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు లేచేసి టీ కాఫీ అన్నీ రెడీగా మనకి చేసి అన్ని రకాల వాళ్ళు మనకి చాలా మర్యాదలు చేసినప్పుడు అన్నిట్లకి కలిపి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనేసి అనొచ్చు. అంటే ఒకటే విషయం కాదు, వాళ్ళు రకరకాలుగా మనకి ఏంటంటే చాలా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది కదా. అలాంటప్పుడు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనేసి మనం అంటాం. సో ఐ హోప్ దీస్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ సెన్స్, అండ్ నాతో పాటు మీరు కూడా అంటున్నారు అని అనుకుంటాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అండ్ దెన్ మీరు నాతో కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి కొంతమంది హెల్ప్ చేస్తారు, దాంతో మన మనసు కరిగిపోతుంది వాళ్ళు చేసిన సహాయానికి. అలాంటప్పుడు మనం ఏమంటాము? ఐఎమ్ టచ్డ్, అంటే నా మనసుని కరిగిచ్చారు అని మనం ఏ రకంగా అంటాము, ఆ రకంగా అనమాట. సో ఐఎమ్ టచ్డ్ బై యువర్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్నాళ్ళ నుంచో ఏదో ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలను, లేకపోతే ఏదో ఒకటి నాకు ఎన్నాళ్ళ నుంచో నాకు కోరిక ఉంది, అది నేను కొనుక్కోవాలి. కానీ ఎన్నో కారణాల వలన నేను అది చేయలేకపోతున్నాను. సో అది తెలుసుకుని ఎవరైనా మీకు తెచ్చి అదే వస్తువు మీకు ఇచ్చారు అని అంటే, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో అప్పుడు మీరేమంటారు? ఐఎమ్ టచ్డ్, అంటే మీకు అంత అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఎవరైనా మీకు చాలా అంటే ఒక హెల్ప్ చేశారు, దానికి బోల్డ్ అంత అర్థం ఉంది, అంటే అది ఫ్యూచర్లో మీకు పనికొస్తుంది. మీరు రెజ్యూమే తయారు చేస్తున్నారు, మీరు బాగా చేసుకోలేకపోతున్నారు, సో మీరు స్ట్రగుల్ అవుతున్నారు, మీకు తెలియకుండా వాళ్ళు ఏంటంటే ఇదంతా తయారు చేసి ఇదిగోటి అనేసి మీకు తెచ్చిచ్చి దీంతో అప్లై చేసుకో బాగుంటుంది అని అన్నారనుకోండి. సో అది మీకు మీనింగ్ఫుల్ కదా, చాలా మీకు అది ఉపయోగం. అలాంటప్పుడు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అనేసి మనం థ్యాంక్ చేస్తాము. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. సందర్భాన్ని మైండ్లో పెట్టుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నాతోటి. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ వెరీ హెల్ప్ఫుల్. అన్నిట్లకి కూడా మ్యాక్సిమం ఇంకా అంటే ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఏ రకంగా థ్యాంక్స్ చెప్పాలి అర్థం అవ్వనప్పుడు, అంటే ఇంకా సూపర్లేటివ్ అనమాట, ఇంకా అది చాలా ఇంకా అల్టిమేట్ థ్యాంక్స్ ఎలా చెప్పాలి? ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో దిస్ ఇస్ ద వే వీ నార్మలీ టెల్. ఫ్రెండ్స్కి చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. జనరలీ ఫార్మల్ టోన్లో అయితే ఇది మనం తక్కువ చెప్తాము, కానీ ఫ్రెండ్స్కి మనం ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. తరచూ మనం ఇవి యూస్ చేస్తూనే ఉంటాము మన ఫ్రెండ్స్ తోటి. సో ఇది మాత్రం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు ద ప్రొఫెషనల్ సైడ్. ప్రొఫెషనల్ లైక్ ఆఫీస్లోని అక్కడ కూడా మనం వర్క్ ప్లేస్లో ఏ రకంగా థ్యాంక్స్ చెప్తాము. ఫార్మల్ అని అంటే మెనీ థ్యాంక్స్ అని చెప్తాము. దట్ ఈస్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రాంప్ట్ రిప్లై, ఆర్ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్, మెనీ థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ ద మీటింగ్ అండ్ ఆన్ టైమ్. ఇవన్నీ కూడా మనం మెనీ థ్యాంక్స్ అని చెప్తాం. ఇంకా ఫార్మల్ మచ్ ఒబ్లైజ్డ్ అని అంటే ఇంకా దానికి అంటే చాలా ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ, బట్ స్టిల్ ఈవెన్ నౌ పీపుల్ యూజ్ ఇట్. సో ఐఎమ్ మచ్ ఒబ్లైజ్డ్ టు యూజర్ అని అంటే కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటున్నాను అన్నట్టు చెప్పడం అనమాట. అది ప్రొఫెషనల్ లైఫ్లోని మనం యూజ్ చేసేవి. సో మెనీ థ్యాంక్స్ అండ్ ఐఎమ్ మచ్ ఒబ్లైజ్డ్. ఇక్కడ మీకు మొత్తం చార్ట్ అంతా ఉంది, ఏ రకంగా ఎవరికి ఎప్పుడు మనం చెప్పాలి అని అన్నది అంతా ఒకటే ఫ్రేమ్లో ఉంది. కాబట్టి మీరు ఇది చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి, నోరు తిరిగేటట్టుగా ప్రాక్టీస్ చేయండి సరిగ్గా. ఆల్సో నేను ఎలా చెప్పానో అది మీరు వింటూ ఉండండి ఫస్ట్, తర్వాత నా వెనకాతలే అనండి. ఇదంతా చూసి ఒకసారి మీరు రికార్డ్ చేసుకుని ఏ రకంగా వచ్చింది అని అన్నది యూ కెన్ ఆల్వేస్ ట్రై టు లిసన్ టు యువర్ ఓన్ రికార్డింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ యూ ఆర్ ఆన్ రైట్ ట్రాక్ ఆర్ నాట్.
So I hope this was helpful, and now you're able to thank a friend or anyone for that matter, or your colleague or your boss. So ఏ రకంగా మనం థ్యాంక్ చేయాలి అని అన్నది మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి వివరించి ఉన్నది కాబట్టి ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. అండ్ నాకు మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారు అదొకసారి చెప్తారా కమెంట్స్లోని. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూర్ రిప్లై. And let's meet in the next video. Cheers. Thank you.